అందరూ కష్టపడుతున్నారు. అంటే నేను కష్టపడుతున్నా, నా ఫ్రెండ్ కష్టపడుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కష్టపడతా ఉన్నారు. కానీ అతను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడో నేను అంతే హార్డ్ వర్క్ చేస్తున్నా. అతని ప్యాకేజ్ ఏమో 15 lakhs ఉంది. నా ప్యాకేజ్ ఏమో ఇంకా 6 లక్షలు 7 లక్షలు ఉంది. వాళ్ళు జాబ్లో ఎంత కష్టపడుతున్నారో, హార్డ్ వర్క్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ ఫిజికల్ మెంటల్ వర్క్ అని నాకు. కానీ నాకు మాత్రం అంత ప్యాకేజ్ రావట్లేదు. నేను చాలా కష్టపడుతున్నాను బిజినెస్లో. మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ ఎర్నింగ్స్ ఏమో కోట్లలో ఉన్నాయి. నా ఎర్నింగ్స్ ఏమో ఇంకా లక్షల్లో కూడా మిగులుతలేదు. కనీసం సర్వైవ్ అవడానికి కూడా చాలా కష్టపడుతున్నా. నేను ఒక దగ్గరికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఛార్జీలు ఖర్చులు అవుతాయేమో అని నేను ఆలోచించాల్సి వస్తుంది. సో జనరల్గా ఏంటి అంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ నాకు కూడా ఉంది. ఎగ్జాంపుల్ నా విషయం తీసుకుంటే ఐ ఆల్వేస్ యూజ్ టు థింక్ అబౌట్ దిస్. మా ఫాదర్ ఇన్ లా కానివ్వండి, మా కొంతమంది ఇంకొంతమంది ఉన్నారు. మా చిన్న ఫాదర్ ఇన్ లా కానీ లేకపోతే ఇంకా చాలా మంది బావాలు కానివ్వండి, ఆల్ వెల్ సెటిల్ పర్సన్స్. వాళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండ్ దే లీస్ట్ బోదర్డ్ అబౌట్ థింకింగ్ అబౌట్ మనీ అన్న. ఆలోచించరు అని కాదు, వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకున్నా, వాళ్ళ పిల్లలకి ఏమైనా తీసియాలనుకున్నా అంత ఆలోచించరు. ఓకే తీసేసుకోండి, తీపిస్తారు. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ ట్రిప్లు వేస్తారు. సో ఇదంతా అనుకున్నప్పుడు అరే నేను కూడా కష్టపడుతున్నాను. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంత కొంచెం ఇంకా ఎక్కువే కష్టపడుతున్నా కదా నేను. అండ్ నేను ఎందుకు వాళ్ళలాగా ఉండలేకపోతున్నాను, వాళ్ళలాగా నేను ఎందుకు ఫ్రీగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇవన్నీ తిరగలేకపోతున్నాను అని చెప్పి చాలా ఆలోచించేవాడిని. ఆలోచిస్తూ వన్ డే ఐ రియలైజ్ నేను ఈ విధంగా ఆలోచించి నేను ఎంత తెలియకుండానే ఒక డిప్రెషన్లోకి వెళ్తున్నానని నాకే అర్థమైపోయింది. అంటే అనవసరమైన స్ట్రెస్ తీసుకుంటాం, విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ విచ్ ఈస్ నాట్ నెసెసరీ రైట్ నౌ ఫర్ మై. అంటే ఇప్పుడు నాకు అవసరం లేదు ఈ స్ట్రెస్, ఈ అవసరం లేని టెన్షన్ కానివ్వండి, అవసరం లేని ఈ ఆలోచన అనేది నాకు అవసరం లేదు ఇప్పుడు అన్ని తర్వాత రియలైజ్ అయినా. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 50 ఉంది. ఒకరిది 50 ఉంది, ఒకరిది 55 ఉంది, ఇంకొకరిది 40 ఉంది, 45 ఉంది. సో ఇలా ఏంటంటే అందరూ కూడా పెద్ద ఏజ్. అంటే ఇప్పుడు అంత కష్టపడకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏజ్ అయ్యారు కాబట్టి అంత వాళ్ళకి బాడీ అనేది సహకరించకపోవచ్చు. కానీ ఎర్లీ 25 నుంచి కానీ 30స్లో కానీ 35లో కానీ 40లో కానీ ఒక్కొక్కరు స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్. నాకైతే ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. చాలా కష్టపడ్డాడు, చాలా 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 కష్టపడ్డాడు. ఎలా అంటే దీనికి సంబంధించి ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు నిద్ర లేకుండా. ఒళ్ళు మరి అంటే ఎంత ఫిజికల్ ఉంటుందో అంత ఫిజికల్గా కష్టపడి ఒక సిస్టమ్ అంటే అంతకుముందు జనరేషన్ అనేది ఈ జనరేషన్కి ఏమి ఇవ్వలేదు. కానీ ఈ జనరేషన్ అంటే మా ముందు జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక బేస్ ఏర్పాటు చేశారు. ఓకే, మా నెక్స్ట్ జనరేషన్ అంటే మా ఇప్పుడు మేము ఎవరైతే ఉన్నామో మా జనరేషన్ అందరికీ కూడా దే క్రియేటెడ్ ఏ పాత్. వీ డోంట్ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. జీరో నుంచి మొదలవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్ వరకు వాళ్ళు వచ్చారు. మేము ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాక్సిమం జీరో నుంచి కాదు 5 to 6 నుంచి మేము మళ్ళీ మొదలు పెట్టేసేసి వీ కెన్ గో ఫార్వర్డ్. ఇక్కడ మనం ఏంటి అంటే చాలా సార్లు నా ఫ్రెండ్ అంటే అందరు కష్టపడుతున్నారు నాకు మాత్రం రావట్లేదు అంటే ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్, మన ముందు జనరేషన్ ఎంత కష్టపడ్డారు, ఎంత కంఫర్టబుల్ లైఫ్ అనేది మనకి ఇచ్చారనేది ఫస్ట్ పాయింట్. వాళ్ళు లేకపోతే ఇవ్వలేకపోతే వాళ్ళు మాక్సిమం ట్రై చేసి మనం చదివించారు అంటే మనం ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి నెక్స్ట్ జనరేషన్కి, మన తర్వాత జనరేషన్కి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఏంటి అంటే కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలి. సో కంపారిజన్ అనేది చాలా మంది తెలియక చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాళ్ళకి అంటే అందరితో పాటు నేను కూడా కష్టపడుతున్నా కానీ నాకెందుకు అంత డబ్బులు రావట్లేదంటే సో మేక్ షూర్ దట్ యువర్ ఎఫర్ట్స్, నీ ఎఫర్ట్స్ అనేది రైట్ వేలోనే పెడుతున్నావా లేదని చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ లాగ్ అవుతా ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నేను చేసే బిజినెస్ ఒకటి, ఓకే నేను చేసే బిజినెస్ ఒకటి, నా వే ఆఫ్ స్టైల్, నా వే ఆఫ్ బిజినెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఒక్కొక్కరి వే ఆఫ్ బిజినెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం చేసే కోర్స్ ఏంటి, మనం ఏం జాబ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను కష్టపడతాను, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. నాతో పాటు డెఫినెట్లీ మన ఎంప్లాయీస్ కూడా చాలా కష్టపడతారు. చాలా కష్టపడితేనే మనము ఈరోజు ముందుకెళ్తాము. నేను ఒక్కడిని చేసుకుంటే ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా నేను ఎంత కష్టపడుతున్నానో నా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ మనతో వర్క్ చేసే, మన దగ్గర అని కాదు మనతో వర్క్ చేసే మన సివైసీ ఎంప్లాయీస్ కానివ్వండి,
ఆ, మనకి వేరే సివిల్ కాంట్రాక్ట్స్ అనివ్వండి, వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ అందరూ కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ మనం చూస్ చేసుకునేది ఏంటి? అండ్ నేను ఒకరోజు ఒక సైట్లో ఉన్నానంటే డెఫినెట్లీ నేను అక్కడ నుంచో ఉంటాను. నాకు అది చాలా హార్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే డే అండ్ నైట్ ఒక్కొక్కసారి ఉండాల్సి వస్తుంది. కొన్ని ఎమర్జెన్సీ వర్క్ ఉంటే, నా ప్రెసెన్స్లో జరిగే వర్క్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఉండాల్సి వస్తుంది. ఉండాల్సినప్పుడు నేను ఉంటాను, అక్కడ వర్క్ చేసే లేబర్ ఉంటాడు. లేబర్ కూడా చాలా నాకంటే ఎక్కువ 10 టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు. బట్ అతని ఎర్నింగ్స్ ఈజ్ డిఫరెంట్, మై ఎర్నింగ్ ఈజ్ డిఫరెంట్. అతని ప్రాఫిట్ ఈజ్ డిఫరెంట్, మై ప్రాఫిట్ ఈజ్ డిఫరెంట్. సో అట్ ది సేమ్ టైం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం సెలెక్ట్ చేసుకునే పాత్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇవే విషయం కెరీర్ కౌన్సిలింగే కదా, ఏదో కోర్సు చెప్పడానికి ఎందుకని నేను కౌన్సిలింగ్కి పే చేసి అటెండ్ అవ్వాలి? దిస్ ఈజ్ ద రీజన్. సో ఏదో ఒక కోర్స్ అని నేర్చుకొని ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నాన్ టెక్నికల్ కొన్ని ఉన్నాయి. ఎంత చాకిరీ చేసినా ఎంత కష్టపడ్డా కానీ దాని ప్యాకేజ్ పెరగదు. మనకు తెలిసి తెలియకుండా మనకు సూట్ కానిది మన రాంగ్ వేలో రాంగ్ పాత్లో వెళ్ళిపోయి ఏదో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకొని మనం వెళ్ళిపోయి ఒక జాబ్ జాయిన్ అయితే తర్వాత మనకి అది ఒకవేళ మంచిది అయి ఉంటే వెల్ అండ్ గుడ్, ఒకవేళ ఇఫ్ నాట్ రాంగ్ పాత్ అయ్యి ఉంటే, సో ఇది మనం అర్థం చేసుకో. సో అందరూ కష్టపడుతున్నారు, అందరితో పాటు నువ్వు కూడా కష్టపడుతున్నావు. కానీ రైట్ వేలో ఎఫర్ట్ పెడుతున్నావు లేదని చాలా ఇంపార్టెంట్. రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నావు అని చాలా ఇంపార్టెంట్. ఏం బిజినెస్ చేస్తున్నావు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఆలోచించి సరైన నిర్ణయం అయితే తీసుకోండి. అండ్ డెఫినెట్లీ కంపారిజన్ చేసుకొని బాధపడద్దు, మన టైం వస్తుంది. అండ్ నేను అదే నాకు నేను చెప్పుకుంటాను, నేను జస్ట్ 30, ఇంకా కష్టపడే ఓపిక ఉంది, కష్టపడతాను. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. రిజల్ట్ అనేది భగవంతుడికి వదిలేస్తాను అని చెప్పి నేను కష్టపడుతున్నా, కష్టపడుతూనే ఉంటా. మీరు చూస్తూనే ఉంటారు. అలాగే నా గ్రోత్ కూడా మీరు చూస్తారు. ఓకే, ఇది నేను చెప్తున్నా. నేను 100 డేస్ అప్పుడు నా దగ్గర ఏం లేనప్పుడు డే 1 రోజు చెప్పాను నేను, విచ్ ఇస్ 2020 జూలై 25th ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసింది. అప్పుడు చెప్పాను నేను, యూ విల్ సీ మై గ్రోత్, మీరు నా గ్రోత్ని చూస్తారు అని చెప్పి 100 డేస్ అప్పుడు వీడియో చేశాను, 200 డేస్ అప్పుడు వీడియో చేశాను. నవ్ ఇట్ ఈస్ 4 ఇయర్స్. డెఫినెట్లీ అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి డెఫినెట్లీ ఐఎమ్ ఫార్ బెటర్ దాన్ అప్పుడున్న నా సిచ్యువేషన్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నా లైఫ్ స్టైల్ కంప్లీట్లీ చేంజ్ అయింది. సో డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒక 4 ఇయర్స్ తర్వాత నా సిచ్యువేషన్, నా లైఫ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, కంప్లీట్గా నా రాతను నేను మార్చుకుందామని ఫిక్స్ అయిపోయాను. దానికోసం ఎంత కష్టపడాలో అంతా నేను కష్టపడడానికి ఫిక్స్ అయిపోయా. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ముందుకే వెళ్తాను, కష్టపడతాను. సో ఇలాంటి దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం అనేది మీ మనసులో పెట్టుకోండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఓకే, స్టాప్ కంపారిజన్. ఓకే, థ్యాంక్ యూ.